ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ దిగు ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. తొలిసారిగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా ప్రస్తుతం నిండుకుండలా మారింది. దాదాపుగా 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ప్రకాశం బ్యారేజ్ వద్ద చేరుకుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక దిగువన వదులుతున్నటువంటి నీటి ప్రవాహాన్ని చూడొచ్చు. సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా దాదాపుగా 5,800 క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ నీటి వరద రావడంతో అటు రైవస్ కెనాల్ కానీ బందరు ఏలూరు కాలువలకు కూడా అటు గుంటూరు వైపుకు కూడా దాదాపుగా 10,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ముదినేపల్లి అలాగే వజినేరు తదితర ప్రాంతాల్లోకి దాదాపుగా ఈ పరివాహక ప్రకాశం బ్యారేజ్ ఎగువనున్నటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా దాదాపుగా 22,000 క్యూసెక్కుల నీరు అదనంగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నిండుకుండలా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో మొత్తం 5,800 క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి జారవిడుస్తున్నారు. అలాగే ఇతర పంట కాలువలకు సాగు తాగునీటి అవసరాల కోసం కూడా అటు ప్రకాశం జిల్లా గుంటూరు పశ్చిమ గోదావరి కృష్ణా డెల్టాలోని అన్ని ప్రాంతాలకు కూడా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎగువన ఉన్నటువంటి పులిచింతల వద్ద కూడా దాదాపుగా 15.3 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. ఇక ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటితో పులిచింతల డ్యాం కూడా పెరుగుతోంది. దాదాపుగా ఈ ప్రాంతంలో 45 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వాదన మేరకు దాదాపుగా 30 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి చూస్తే కనుక వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అలాగే ఎగువ పరివాహక ప్రాంతంలోకి వస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీటి కారణంగా ప్రకాశం బ్యారేజీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరింది. దాదాపుగా 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో దిగువకు మాత్రం నీటిని జారవిడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పట్టిసీమ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్ కూడా నీటిని నిలుపుదల చేశారు. ఎందుకంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం పూర్తిగా నీటి మట్టానికి చేరుకోవడంతో అలాగే పోలవరం కుడికాలువ వైపు కూడా నీటిని నిలుపుదల చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి మొత్తం మోటార్లన్నీ కూడా నిలుపుదల చేసి ప్రస్తుతం అక్కడి నుంచి కూడా నీటిని ఏమాత్రం విడుదల చేయడం లేదు. అయితే మాత్రం ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటితో మాత్రం పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నిండిందనే చెప్పాలి. దిగువకు తొలిసారిగా దాదాపు 14 నెలల తర్వాత ఈ ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతానికి సముద్రంలోకి మాత్రం దాదాపుగా 5,800 క్యూసెక్కుల నీటిని మాత్రం విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచే వచ్చే ప్రవాహాల ఆధారంగా దిగువకు నీటిని వదులుతామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నిండడం, ఎగువనున్నటువంటి వజినేపల్లి మున్నేరు అలాగే ఇతర పరివాహక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో ఈ నీటి విడుదల అయితే కొనసాగుతుంది. ఇంకా ప్రకాశం బ్యారేజ్లోకి అయితే దాదాపుగా 22,000 క్యూసెక్కుల నీరు ఈ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతుందని చెప్పాలి. మొత్తం మీద ఈ సీజన్లో దాదాపు 14 నెలల విరామం తర్వాత సముద్రంలోకి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.